కాజు తక్కువ అయిపోయేది కదా, అట్లనే ఉండాలి. కాజు ఏంటంటే వేసినట్టు ఉండాలి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మరకమ్మ మరకమ్మ అంటి చూడడు, ఒక్కసారి తిని చూడకుండా ఉండరు. ఆనియన్ మంచి ఏగనియాలి. దీని నూనెలో మగ్గుతూనే బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు దాకా ఏగల మంచి ఏగే వరకు కొంచెం సేపు స్లిమ్లో మంట పెట్టి కొంచెం సేపు ఇడిచేయాలి. అది స్మెల్ పోవాలి, ఫస్ట్ ఆనియన్ స్మెల్ పోవాలి. టేస్ట్ స్మెల్ పోతేనే అప్పుడు వస్తుంది. దాని తర్వాత అప్పుడు మనం వేసేది వేయాలి. ఓ వదినే ఆడికి ఈడికి పోతుంది. 2 నిమిషాలు మూత పెడదాం, మగ్గుతుంది. నోటీస్ అడగదురా బొమ్మర్ది, రా బొమ్మర్ది పోతుంటుంది, నా మీద సాడీలు చెప్తుంటుంది. తీసేయాలి ఫ్రెండ్, లేకపోతే అది ఎక్కువ అదవుతుంది. చాలు. ఇప్పుడు చూడండి, 2 నిమిషాలు బంద్ చేసి ఆనియన్ స్మెల్ వస్తుంది. ఇక్కడ జరసేపు ఇట్లనే ఉంచేసి దాని తర్వాత ఏం వేస్తానో చూపిస్తాను. వాకిట్లో ఉన్న అల్లం వేసుకోవాలి కొంచెం, లేకపోతే స్మెల్ రాదు. ఆనియన్ స్మెల్ పోయినాక వేయాలి, అంతకుముందు వేయొద్దు. వేస్తే గబ్బు అవుతుంది. తొందరపడి ఏంటంటే వేయగనియాలి. కలర్ చేసారంటే చేంజ్ అయిందో అట్లా చేంజ్ అయినాక వేయాలి. టమాటా పేస్ట్ వేసినాక కొంచెం కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే అదే అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్ స్లిమ్లో ఒక 10-15 మినిట్స్ వదిలేద్దాము. వదిలేస్తుందంటే ఆయిల్ తేలాలి పైకి, తేలితేనే అప్పుడు బాగుంటుంది. ఇది అటు ఇటు చేసి కదా నేనే ఒకటి తినేస్తున్నా. ఇప్పటికే కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ పైకి తేలింది కదా, వేసి కలిపేసినాం అనుకో కొంచెం అవుతుంది. నేను అటు ఇటు వేయించి కూడా సగం నేనే తినేస్తున్నది ఉట్టిగా. మా పిల్లం మోసిగా నన్ను తిడుతుంది, ఇక ఏం వండుతారు మీరు అనుకుంటా. వేసినాక కొంచెం పేస్ట్ వేసుకోవాలి. ఇదేం పేస్ట్ మీరు చెప్పండి, దాని తర్వాత నేను చెప్తా. మొత్తం పైకి వచ్చినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయకపోతే కొంచెం ఎట్లా అంటే వాటర్ వేస్తే కొంచెం అన్నం కలుపుకుంటారు. మాదైతే పన్నీర్ సగం అయిపోయా, అన్నమా కానేపాయే. ఇది చేసేపు మనం మూత పెడతాం. లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తే అయిపోతుంది. నూనె తేలినాక వేయాలి, ముందే వేయొద్దు కక్కుర్తివాడి. 2 మినిట్స్ ఉంచి ఇక బంద్ చేసుకుంటే తినేయడమే. దీని మీనింగ్ చెప్పండి నాకు.